మీకు విహారికి ఏ బంధమైతే ఉందని మీరు అనుకుంటున్నారో ఆ బంధం త్వరలోనే ముగిసిపోవాలి. అందుకే మీ ఇద్దరికి విడాకులు రెడీ చేయించాను. నాకేం చెప్పొద్దు. నేనేమి వినను. ఈ విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టి విహారికి ఏం చెప్పి నువ్వు సంతకం పెట్టిస్తావో నీ ఇష్టం. ఇద్దరి సంతకాలు చేసి ఈ పేపర్లు నాకు వారం రోజుల లోపల ఇవ్వాలి. మీ కాళ్ళు పట్టుకుంటారమ్మా. వద్దు. నువ్వేం చేసినా నువ్వేం చెప్పినా నీ మాటలు నేను పట్టించుకోను. ఈ విడాకుల పేపర్లు తీసుకెళ్ళి నేను చెప్పినట్టు చెయ్యి. అమ్మా తీసుకో. అది కాదమ్మా. నువ్వు వెళ్తే నేను పడుకోవాలి. వెళ్ళు. దేవుడా, నేనేం చెయ్యాలి? విహారీ గారి భార్యగా ఆ స్థానాన్ని నేను అడగలేదు. ఆయన భార్యగా అందరిలో గుర్తింపు కోరుకోలేదు. దూరంగా ఆయన్ని చూసుకుంటూ అవమానాల్ని బాధల్ని అనుభవిస్తున్నా సరే నా భర్తకి దగ్గరలోనే ఉంటున్నానని చిన్న సంతృప్తితో బ్రతుకుతున్నాను. కానీ ఆ చిన్న ఆనందం కూడా నాకు మిగిల్చేలా లేవు స్వామి. యమునమ్మ చేత నాకు ఈ విడాకుల పేపర్లు ఇప్పించే బదులు ఎంత విషయం ఇప్పించాల్సింది. హాయిగా ఆ విషయాన్ని తాగి ఈ జీవితాన్ని ఇంతటితో ముగించేదాన్ని. వాళ్ళు చేనేత కార్మికులు, వాళ్ళ ఉపాధి అవేం వాళ్ళకు పట్టవమ్మా. విదేశాల నుంచి నాసి రకమైన క్లాతులు కూడా తీసుకొచ్చి పిల్లలకు అంటగడుతున్నారు. అధికారులు ఏమి అనరా? డబ్బుకు దాతమైన వాళ్ళు ఏమంటారు సార్? వాళ్ళు ఆ రత్నబాబు మనుషులు. కొన్ని వేల మంది కుటుంబానికి మంచి చేయాలన్న మన లక్ష్యం, ఇలాంటి వాళ్ళ వల్లే ఈ లక్ష్యం నీరు కారిపోతుంది. ఇలాంటి వాళ్ళ వల్ల నష్టపోతుంది చేనేత అన్నలు. విహారీ గారు, మనం ఈ ఇష్యూని ఇంతటితో వదిలిపెట్టద్దు. నేను ఖచ్చితంగా సిల్క్ కోఆపరేటివ్ బోర్డుకి ఇదంతా కంప్లైంట్ ఇస్తాను. ఉపయోగం ఉండదేమోమ్మా. లక్ష్మి, నువ్వు చేయాల్సిన ప్రయత్నం చేయి. అవసరమైతే రేపు సిల్క్స్ కోఆపరేటివ్ బోర్డుకి నేను కూడా వస్తాను నీతో పాటు. ఈ ఇష్యూని అంత తేలిగ్గా నేను వదలను. సరే, ముందు ఇంటికి వెళ్దాం పదండి. నేనున్న చోటికి వచ్చి నాతో పోటీపడి టెండర్లు వేయొద్దు. విదేశాల నుంచి నాసి రకమైన క్లాతులు కూడా తీసుకొచ్చి పిల్లలకు అంటగడుతున్నారు. పేద విద్యార్థులకి గవర్నమెంట్ ఇచ్చే యూనిఫామ్ని మన్నిక నాణ్యతతో మన చేనేత కార్మికులకి తోడ్పాటునిచ్చేలా తక్కువ ధరకి ఇద్దామనుకుంటే ఆ రత్నం బాబు అక్కడున్న అధికారులతో కుమ్మక్కయ్యి ఆ టెండర్ విధానాన్ని అతిక్రమించి అతనికే టెండర్ వచ్చేలా అవినీతికి పాల్పడుతున్నారు.
ఇంతకు ముందు వీక్రాఫ్ట్ కంపెనీ ఓపెనింగ్ అప్పుడు యూనియన్ వాళ్ళు మన ప్రపోజల్ కి మెయిల్ చేశారు కదా, ఆ మెయిల్ ఐడికే కంప్లైంట్ మెయిల్ చేస్తాను. ఈ మెయిల్తో ఆ రత్నం బాబు ఆటలు ఆపాలి. వదినా, అయ్యో, పాలు పొంగిపోయాయా? ఏంటి వదినా పరధ్యానంలో ఉన్నావు? అదే లేదు, చూసుకోలేదంతే. మిమ్మల్ని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటున్నారు. అడిగితే ఏం లేదు అంటున్నారు. కానీ లోపలేదో పెట్టుకుని సతమతం అవుతున్నారేమో అనిపిస్తుంది. ఏదైనా ఉంటే పంచుకుంటే భారం తగ్గుతుందంటారు కదా. ఏ విషయమైనా నాతో పంచుకోవదినా. అది పంచుకునే విషయం కాదు వసుదా. ఈ కుటుంబం ముక్కలైపోయే రహస్యం. అది రహస్యంగానే ఉండాలి. ఎవరికీ చెప్పలేను నేను. వదినా, నాతో అన్ని విషయాలు షేర్ చేసుకుంటావు కదా. నేను మీ మనిషినే నేను నమ్మితే మీరు నలుగుతున్న విషయం నాకు చెప్పొచ్చు.